నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పావుకండలో ఎన్నప్పాలు ఎలా చేయాలో చూద్దాం. యాలక్కాయలు 2 స్పూన్లు, 2 స్పూన్లు పంచదార వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. దాన్ని మనం 3 కేజీల పిండికి కేజీన్నర బెల్లం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకుని పాకాన్ని పెట్టుకోవాలి. పావుకండలకి ఎన్నప్పాలు, అరిసెలు కూడా ఈ 3 రకాలు చేసుకోవచ్చు. దీంతో మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలి. పాకం బాగానే హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనిచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కేజీన్నర బెల్లం వేసాం మనం. 3 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం వేసాం. అలా కలుపుకుంటూ ఉండాలి, దగ్గరే ఉండాలి, పైకి అది పొంగిపోకుండా ఉంటుంది. పాకం వచ్చేదాకా అలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. పాకం కొంచెం దగ్గర పడుతుంది అనుకుంటే అప్పుడు కొంచెం చిన్న ప్లేట్లో వాటర్ పోసుకుని కొంచెం పాకాన్ని దాంట్లో వేసుకుని చూసుకుంటూ ఉండాలి. మనం బియ్యం నైట్ నానబెట్టుకుని ఒక నైట్ 10 గంటలు నానబెట్టుకుంటే మార్నింగ్ 10 గంటలకి మనం తీసి ఆడించేసుకోవచ్చు. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని 3 కేజీల బియ్యాన్ని నైట్ 10 అయితే నానబెట్టేసుకుని పొద్దున్న 10 గంటలకు శుభ్రంగా వాడదే వేసుకుని తడి బియ్యం ఆడి మిల్లు ఉంటాయి కనుక బయట ఆడించేసుకుంటే మెత్తగా ఆడమంటే ఇలాగ పావుకండల కంటే ఆడేస్తారు. మిక్సీలో పట్టుకోవాలంటే ఎక్కువ బియ్యం అవ్వదు కనుక పాకం దగ్గర పడిపోయింది కదా 2 స్పూన్ల యాలక్కాయల పొడి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న యాలక్కాయల పొడి వేసుకున్నాం. దాంట్లో 2 కొబ్బరికాయ చెక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకుంటున్నాం. దోరగా వేయించేసుకుని కొబ్బరికాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. పాకం వస్తుందో లేదో చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం కొంచెం వెన్నపూస కానీ ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస వేసాను. కొంచెం పిండి అలా నీళ్ళు వాడదే వేసి బియ్యాన్ని నైట్ నానబెట్టుకుని 10 గంటలకి మార్నింగ్ 10 గంటలకి వాడదే వేసుకుని బియ్యాన్ని మెత్తగా ఆడించేసుకోవాలి. తడి బియ్యాన్ని పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మనం పిండి ఆరిపోకుండానే మనం పాకం పెట్టేసుకుని ఇవి రెడీ చేసుకోవాలి. వేసుకోనండి. కొబ్బరికాయ ముక్కలు కూడా దోరగా వేగిపోయాయి. పాకం కూడా దగ్గర పడుతుంది. ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుని మనకి వండ అవుతుందో లేదో చూసుకోవాలి. వండ అయ్యి చేతికి చిన్న బౌల్ వచ్చిందంటే పాకం దగ్గరికి అయిపోయింది అన్నట్టు అర్థం అన్నమాట. ఇలా వేసుకుని మనం అది తీసుకుని చూసుకోవాలన్నమాట. పాకం దగ్గరికి అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాల్లో రెడీ అయిపోద్ది పాకం. 2 నిమిషాల్లో పాకం రెడీ అయిపోతుంది. మనం గిన్నెని కింద పెట్టేసుకుని పాకం గిన్నె మనం ముందుగా వేయించుకున్న కొబ్బరికాయ ముక్కలు ఒక 4 స్పూన్లు నువ్వుపప్పును కూడా దాంట్లోనే వేసేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని మనకి ఏ సైజులో కాలుతాయి సైజులో పావుకండలో ఎన్నప్పాలు కూడా రెడీ చేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. అలా ఉండైతే పాకం వచ్చేసినట్టు అనమాట. కింద పెట్టేసుకుని గిన్నె కొబ్బరికాయ ముక్కలు వేసేసుకున్నాం. నువ్వుపప్పును కూడా ఒక 4 స్పూన్లు వేసుకుని ఒకసారి కలిపేసి మనం ముందుగా ఆడించి పెట్టుకున్న పిండిని దాంట్లో వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. పిండి గిన్నె ఒకరు పట్టుకోవాలి, ఒకరు కలపాలి. ఒకళ్ళే చేయాలంటే అవదనమాట. 2 మనుషులు కంపల్సరీ ఉండాలి చేయనందుకు. మనం చేసేది 3 కేజీల వల్ల అదే ఒక 1/2 కేజీ పిండి అలా చేస్తే మటుకు ఒకళ్ళే చేసేసుకోవచ్చు. అలా పిండి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకొని మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండగట్టేస్తుంది అనమాట. అందుకని అలా కొంచెం కొంచెంగా వేసుకుని కలిపేసుకుని తడి బియ్యం అలా ఆడిస్తే పిండి అలా ఉంటుంది మనకి. ప్లాస్టిక్ అది స్టీల్ దాంతో కానీ చెక్క గరిటె కానీ ఇలా పప్పు గుత్తి కానీ ఏమైనా ఉంటే దాంతో కలుపుకుంటే సులువుగా ఉంటుంది మన స్టీల్ దాంతకంటే.
మొత్తం కలిసిలా బాగా కలుపుకొని దీని మీద కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మొత్తం చల్లారిపోకుండా కొంచెం కొంచెం గిన్నెలోకి తీసుకుని మనకి ఏమైతే వండుకోవాలనుకుంటున్నామో పోకండలో ఎన్నప్పాలు, అరిసెలు అవి వండుకోవాలి. చల్లారిపోతే పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అవి ఆయిల్ వేసుకుని దాని మీద కొంచెం కొంచెం గిన్నెలోకి తీసుకుని మిగతాది మూత పెట్టుకుంటా అది అయిపోయిన తర్వాత తీసుకుంటా వేసుకోవాలి. ఇనపవాణి పెట్టుకున్నాను నేను. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకున్నాను కేజీ. నూనె కాగిందో లేదో చిన్నది వేసుకుని చూసుకుని నూనె కాగిన తర్వాత మనకి ఏ సైజులో ఉంటే కావాలో ఆ సైజులో పోకండలు చేసుకుని వేసుకోవడం. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పోకండలు రెడీ అయిపోతాయి. మన అమ్మమ్మ వాళ్ళు వండుకునేవారు కదా ఇలాగా. మన ఈ వంటలు ఇవి వండుకుంటుంటే వాళ్ళే గుర్తొస్తుంటారు. పండగ అంటేనే సంక్రాంతి అంటేనే ఇవి వండుకుంటాం కనుక ఎక్కువ. మనకు కావాల్సిన సైజులో చేసుకుని వేసేసుకుని అన్నీ వేయించేసుకుంటే దోరగా వేగేదాకా చూసుకుని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పోకండలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ ఈ కొలతలతో ట్రై చేసి నేను చెప్పిన ఈ కొలతలతో పక్కాగా ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి. తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో నేను చెప్పిన కొలతలు తగ్గించుకుని చేసుకోవచ్చు. దీని మీద ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెంచుకొని చేసుకోవడమే. నేను 3 కేజీల బియ్యానికి కేజీన్నర పంచదారని వాడాను. కేజీన్నర పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదారతో కూడా ఇదే చేసుకోవచ్చు. బెల్లం వేసాను, నేనైతే కేజీన్నర బెల్లం వేసి చేశాను. పంచదార అయినా చేసుకుంటే బాగుంటుంది. మనకు తీపి ఎక్కువ కావాలనుకుంటే 2 కేజీలు వేసుకోవచ్చు ఇదే కొలతలకి పంచదారని. నేనైతే బెల్లం వేసి వండాను, కానీ పంచదారతో కూడా ఇవి వండుకోవచ్చు బెల్లం ఇష్టం లేని వాళ్ళు. అన్నీ దోరగా వేగిపోతున్నాయి. తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనకి ఇవైతే చక్కగా ఒక 20 రోజులు దాకా నిల్వ ఉంటాయి. నెల 20 రోజులు 20 రోజులు నెల దాకా కూడా నిల్వ ఉంటాయి. మనం ఇంట్లో ఫ్రెష్గా వండుకున్నాం కనుక మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని తినవచ్చు కూడా, పిల్లలన్నా మనమన్నా కూడా. వేగిపోయి ఈసారి ఎన్నప్పాలు వేసుకుందాం. ఎన్నప్పాలు కూడా మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వేసుకుని వేయించుకోవడమే. రౌండ్గా ఒత్తుకోవాలన్నమాట. అవి వీడియో పూర్తిగా తీయడం అవ్వలేదు అక్కడ. రౌండ్గా ఒత్తుకుని మనకు కావాల్సిన సైజులో వేసుకుని వేయించుకోవడమే. నేను ఇదే పిండితో పావుకొండలు, ఎన్నప్పాలు, కొన్ని అరిసెలు కూడా చేశానన్నమాట. ఇవి ఒక్కొక్కటి అలా చేసుకుని వేసేసుకుని వేయించుకోవడమే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎన్నప్పాలు కూడా రెడీ అయిపోతాయి. మనం ఒక రకం పిండితో ఈ 3 రకాలను కూడా వండుకోవచ్చు. ఎన్నప్పాలు అలా ఒక్కొక్కటి అలా చేసుకుని వేసుకోవాలి. మన అరిసెలు అయితే కొంచెం పెద్దవి చేసుకుంటాం, ఇవి కొంచెం చిన్నవి చేసాం అన్నమాట. అరిసెలు అయితే పలుచగా ఒత్తుకోవాలి కనుక అన్నీ అలా వేసేసుకుని వేయించుకుని గాలి తగలకుండా ఉన్న డబ్బాలో పెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకి 20 రోజులు నెల దాకా నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు కావాల్సితే అప్పుడు తిన్నందుకు కూడా బాగుంటుంది మనకి. అరిసెలు కూడా చేసేసాను ఆల్రెడీ, అవి అయితే తీయలేదు వీడియో. మీకు అవి ఉన్న పిండిలో కొంచెం వాటర్ కలుపుకుని ఒక 2 గరిటెలు అంటే చిన్న గ్లాస్తో వాటర్ కలిపి పొంగడాలు కూడా వేసాను లాస్ట్లో. వాటర్ కలిపిన పిండి అది పొంగడాలు కూడా వేసుకున్నాం.